He wanted them to really grovel. జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఏమైందండి బాపిరెడ్డి గారే? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పెట్టలేదు కానీ మొత్తం ఓపికంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ. ఇట్లా అదిరింది సార్. ఆట ఇంకా దురుస్తుంది. సార్ తొందరగా ఆడించండి సార్, టెన్షన్ తట్టుకోలేకపోతారు. జమ్మి పెట్టి చెప్తాను, ఎట్లయితే గట్లా చూసుకుందాం. ఒక్కొక్కడికి దా 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 దరువే. అది ఎవరైనా కానీ కొండ పైన శ్రీనివాసులైనా కొండ కింద మంగళ సీన్ అయినా ఎవడనగా నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాను నేనా. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తాళం పెట్టేస్తా సార్. ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతాం లేదు మాయా. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేర్లేదు. పేలితే నువ్వు ఇలా చూసుండడు కాదు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నాడు బాబా. థ్యాంక్స్. అప్పుడే చూసావు, ఇప్పుడు చూడు. ఏమైందండి బాపిరెడ్డి గారే? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పెట్టలేదు కానీ మొత్తం ఓపికంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. వాడికి రోజు తెలియవేమో, తెలిసినా కూడా ఫాలో అవడేమో. జిల్లాలో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్పగాడి రూలా. నీ బలం ఎవడు? ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు? ఎవడి కండ చూసి కేకలేస్తావు? ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు? ఎవడు? ఏనుగునంటే ఏనుగును కూడా ఒక్క దెబ్బకు నేలంట పనుకోబెడతాడు. ఈడే నా పోతు. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఏం కొట్టినారు సార్?
పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. సార్ ఆయన వెనకాల స్కూల్ యూనిఫామ్ లాగా ఒకే డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళనైతే కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. అంతే. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్ అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఎందుకులే నీకు ఏసి బతుకు, చి ఎందుకులే నువ్వు బతుకుతావు, చి చి చి. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్, రై 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 హార్స్ పవర్. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.